బాలినేని శ్రీనివాసరెడ్డిని రాకను ఆకాంక్షిస్తూ కూడా దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ పెద్ద ఎత్తున కూడా దర్శిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దర్శి నియోజకవర్గ ప్రజలు, దర్శి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకసారి చర్చించుకుంటూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక జనసేన పార్టీలో కనుక చేరితే ఇక్కడ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పెద్దలతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటినన్నింటినీ కూడా కొన్ని రోజులు పక్కన పెట్టాలంటే అధిష్టానం అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ప్రస్తుత పరిస్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డిని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీగా అధ్యక్షుడిగా కూడా నియమించి కొన్ని రోజులు ఆయన దర్శికి పంపించే ఆలోచన చేస్తున్నట్టు కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నెల 26వ తేదీ పార్టీలోకి చేరగానే 2 రోజుల తర్వాత కూడా ఆయనతోటి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా జనసేన పెద్దలు కూడా మాట్లాడి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ కూడా ఇప్పటికే ఉగ్ర రూపంతో ఉన్నారు కాబట్టి బాలినేని దర్శి కనుక కొన్ని రోజులు పంపిస్తే అక్కడ కొంత పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా ఆయన ఒంగోలుకు తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా ఉంది. ఎందుకంటే సంవత్సరం వరకు కూడా ఎలక్షన్స్ లేవు. సో నామినేటెడ్ పోస్టులు అనేవి కూడా జనసేన టీడీపీ నేతలు కూర్చొని చర్చించుకునే అంశం కాబట్టి బాలినేని కనుక అక్కడికి పంపించి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కూడా మరి ఆయన వ్యవహారం ఎలా ఉంటుందో చూసుకొని అప్పుడు ఒంగోలులో కానీ లేకపోతే ఏదైనా నియోజకవర్గ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించే పనిలో కూడా జనసేన అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కూడా ఆ వైపుగా చర్యలు తీసుకుంటుందని కూడా జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం నేతలు అయితే మనకు చెప్తా ఉన్నారు. బాలినేని కుమారుడి మీద కూడా ఒంగోలులో కొంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వంతో అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో తోటి కూడా కొంత ప్రోటోకాల్ వివాదం కూడా రాకుండా ఉండాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలుకు దూరంగా ఉంచి కూడా పార్టీ కార్యక్రమాలు నిర్వహించేలా కూడా జనసేనాని చర్యలు తీసుకోవచ్చని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు.